గార్డెన్లో మొక్కల కోసం తెప్పించిన ఈ మట్టి చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే నల్లరేగడి మట్టి వర్మీ కంపోస్ట్ లాగుంది. అసలు చూస్తుంటే ఇది వర్మీ కంపోస్టా అన్నట్టుగా ఉంది. టీ పొడిలాగా పొడి పొడిగా. హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మా అమ్మాయి వాళ్ళకి మొక్కల కోసం టబ్లో మా అమ్మాయి వాళ్ళ ఫామ్ ల్యాండ్ ఉందండి. అక్కడ నేను మట్టి తెమ్మంటే తెచ్చారు. చాలా చాలా బాగుందండి. కాకుంటే అది తాండూరులో ఉంది. అన్ని రాళ్ళు అన్ని పెంకులు ఉన్నాయి. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్టు. ఈ టబ్లోనే మొక్కలు పెట్టడం కోసం ఒక 1 మంత్ నుంచి పురుగులు రాకుండా నేను ఇలా ఎగ్ ట్రేలు ఉంటాయి కదా, కాటన్వి, అవి కట్ చేసి అన్ని కూరగాయలలో వేసాను తుంచి. అస్సలు వాసన పురుగులు లేవండి. ఎందుకంటే అన్ని టమాటా ఇవి మనకి కీరాలో వాటర్ వస్తే మనకి పురుగులు వస్తాయి. కాబట్టి మనం ఇలా డ్రై ఆకులు కానీ అట్టా ముక్కలు కానీ వేసి ఓపెన్గా ఉంచామనుకోండి, గాలి తగులుతూ ఉంటే అస్సలు వాసన రాదు. గాలి తగలకుండా మనం మూత పెడితే అది 1 మంత్ వరకు కదిలించకుండా ఉంటే అది కంపోస్ట్ అవుతుంది 3 మంత్స్ వరకు. ఇది వేరే పద్ధతి అండి. మనకి అది బాల్కనీలలో అపార్ట్మెంట్లలో కుదరదు అస్సలు. ఇదేంటంటే మనకి కొద్దిగా బాల్కనీ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఇష్టం ఉండదు. అందరూ తిరుగుతుంటారు, కూర్చుంటారు. నేను ఈ టబ్కి ఇంతకుముందే హోల్స్ పెట్టాను, 5-6 హోల్స్ రాడ్ స్టవ్ పై కాల్చి. ఇంకా కింద ఇవన్నీ నాపరాళ్ళ మొక్కలండి. తాండూరులో నాపరాళ్ళే ఉంటాయంట మట్టిలో. ఎక్కువ శాతం భూమిలో మొత్తము నాపరాళ్ళు తయారవుతాయంట అక్కడ. అయితే ఎక్కడ మట్టి తవ్వినా కూడా పొలంలో రాళ్ళ ముక్కలే ఉన్నాయి, నాపరాళ్ళ ముక్కలు అన్నీ ఏరి డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుందని నేను అడుగున వేశాను. ఇంకా మిగతా మెత్తటి మట్టి అంతా పైన వేసేసాను. ఇలా లేయర్ పద్ధతిలో వేసుకుంటే అన్నీ మనకి ఎక్కువ ఎరువు ఉన్నా కూడా మొక్కలకు మంచిది కాదు కదా. అలా ఒక పొర తర్వాత ఒక పొర మనకి మొక్కకి అనేది మొక్క వేరు పెరుగుతూ ఉంటే ఆ ఫెర్టిలైజర్ అనేది కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటుంది. మనం అందుకనే మొక్క నాటుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు నేను వేసాను, నెల రోజుల నుంచి కలెక్ట్ చేసిన ఈ కిచెన్ వేస్ట్ మొత్తము కొద్దిగా మట్టి పైన వేస్తూ ఇలా సగం వేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ మట్టి వేస్తాను దానిపైన. ఇందులో అయితే ఉడికినవి వేయలేదండి నేను అస్సలు. ఎందుకంటే ఆ ఉడికిన వాటి వల్ల కూడా తొందరగా వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా పళ్ళ తొక్కలు, కూరగాయల తొక్కలు, ఎక్సెల్స్, టీ పొడి, ఇవే. టీ పొడిలో అయితే అల్లం ఉంటుంది కదా, అది కూడా మంచిదే. వెల్లుల్లి పొట్టు, టమాటో, వెజిటేబుల్స్ ఏమైనా పాడైనా కూడా ఇందులో వేసాను అంతే. ఇలా కిచెన్ వేస్ట్ ఈ మాత్రం వేసాను కొద్దిగా మట్టి మీద. ఇప్పుడు మనకి మట్టి కూడా తక్కువ పడుతుందండి. మనం ఎక్కడి నుంచో కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా సగం కిచెన్ వేస్ట్తోనే టబ్బు నిండిపోతుంది. ఇప్పుడు మనము వర్మీ కంపోస్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, దానికి డబ్బులు పెట్టాలి కదా. ఇంట్లో వచ్చే కూరగాయ తొక్కలు పడేయకుండా మనమే ఇలా వేసామనుకోండి. నేను నూర్జహాన్ దగ్గర వారి గార్డెన్ వీడియోస్ చాలా చూశానండి. వాళ్ళ ఇంట్లో తను చాలా బాగా ఎప్పటి నుంచో నాకు వారి ద్వారా ఐడియాస్ వచ్చాయి. కిచెన్ వేస్ట్ ఉంటే మనము మట్టి కూడా కొనాల్సిన అవసరం లేదని అన్నారనమాట. చూసారా, ఇంత కలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇక పడేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ మొక్కలు కూడా ఎక్కువ ప్లేస్ లేదని 5-6 కుండీలు పెట్టానండి. ఇప్పుడు దీని మీద మనం ఏం చేయాలంటే మట్టి వేసుకుంటే ఇక పూర్తిగా ఫుల్గా నింపేసేయాలి టబ్బు మట్టితో. అప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం లోపలికి పోతుంది, ఇది అణుగుతూ ఉంటుంది, ఇదంతా కంపోస్ట్ అవుతూ ఉంటే నెమ్మదిగా. ఇప్పుడు కొద్దిగా వేర్లు పెరగగానే ఈ కంపోస్టు అందుకుంటుంది పైన వేసిన లేయరు. మళ్ళీ కొద్దిగా వేర్లు పెద్దగా పెరిగిన తర్వాత మళ్ళీ కింద కంపోస్టు అందుతుంది. అలా లేయర్ పద్ధతి చాలా బెటర్ అని నాకు అనిపించింది. మనము అందరి గార్డెన్స్ చూస్తుంటే ఐడియాస్ వస్తాయండి. ఏవి నాకే తెలుసని కాదు, మీకు కూడా తెలుసుంటాయి కొన్ని ఐడియాస్. అట్లా ఒకరి ఒకరు మనం తెలుసుకుంటే మనకి ఇంకా ఎక్కువ మంచి మంచి ఐడియాస్తోని మొక్కలు పెంచుకోవచ్చు. ఇలా రాళ్ళన్నీ వేరేసాను. వేర్లు అనేది మంచిగా పెరగాలంటే రాళ్ళు ఉండకూడదు కదండి మట్టిలో. ఎంత బాగుందో చూసారా, నల్లగా. అసలు వానపాముల ఎరువు ఉంటుంది కదా, అలాగే ఉంది సేమ్. మరి పొలంలోదే ఇది. మా అమ్మాయి వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టడం కోసం ల్యాండ్ తీసుకున్నారు సైటు ఈ మధ్యనే. ఇంకా అక్కడ కూడా కొన్ని మొక్కలు ముందు ముందు వెయ్యాల్సి వస్తుంది. నేను అప్పుడు కూడా వీడియో చేస్తాను మీకు ఆ ల్యాండ్ గురించి. అక్కడ కంపెనీ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు అన్నీ గ్రీనరీ కోసం వేస్తాము.
ఈ మట్టి చాలా చాలా సూపర్గా ఉంది. దగ్గరలో తాండూరుకి వెళ్ళి ఎవరైనా తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. కావాలంటే ఇట్లా మీకు ఎక్కడైనా దగ్గరలో సైట్ ఉంటే అక్కడ ఫ్రీగా కూడా మట్టి తెచ్చుకోవచ్చండి. ఎక్కడెక్కడైనా కూడా సైట్లు ఉన్నప్పుడు మనం అక్కడ కొంచెం మట్టి అనేది ఏదైనా వెహికల్ ఏదైనా అరేంజ్ చేసుకొని తెచ్చుకోవచ్చు, చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు. నర్సరీలో కూడా దొరుకుతుందనుకోండి. ప్రతి ఒక్క నర్సరీలో పాటింగ్ మిక్స్ అన్ని రకాలు కలిపి వాళ్ళే అమ్ముతున్నారు. దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు మట్టి. ఇందులో నేను ఇంకా చాలా కలిపేటివి ఉన్నాయండి. కొద్దిగా ఇక్కడ చామంతి మొక్కలకు కూడా అణిగిపోయింది చూసారా. ఇలాగే లేయర్ పద్ధతిలో అప్పుడు కిచెన్ వేస్ట్ వేసి అడుగున పెట్టాను. ఏమీ మొక్కలకి ఇబ్బంది లేదండి కిచెన్ వేస్ట్ అడుగున వేయటం వల్ల. చూసారా ఈ మొక్కలు, చామంతి మొక్కలు, లిల్లీ బల్బ్స్ చూపించాను కదా మీకు. చాలా చాలా వీటి గురించి కేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మొక్కలు అనేది పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి ఇలా మనం ఏదో ఒక కంపోస్ట్ అనేది, ఇది ఫామ్లో ఉన్న మట్టి కాబట్టి దీంట్లో కూడా ఎరువులాగానే ఫెర్టిలైజర్ లాగానే ఉంటుందని నేను మొక్కలకి వేస్తున్నాను. కొంచెం లోపలికి పోయింది ఈ కుండీలో కూడా కొద్దిగా వేసుకుంటాను. ఇందులో చామంతి, మిర్చి మొక్కలు, కరివేపాకు ఉన్నాయి. అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి. తీసి టబ్లోనే వేద్దాము కొన్ని తర్వాత అని ఇంకొక టబ్బు కూడా వీటి కోసమే రెడీ చేస్తున్నాను. మనకు అలా రెడీ చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడైనా కూడా సడన్గా మొక్కల కోసం పనికొస్తుందండి. అప్పటికప్పుడే మనము మొక్కలు పెట్టుకోవాలన్నా కూడా దొరకవు కదా. కాబట్టి ముందు ప్లానింగ్లో గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ముందు ఇలా లేయర్ పద్ధతిలో రెడీ చేసుకొని నీళ్లు జల్లి ఉంచుకోండి. ఇసుక మాత్రం కలపాలండి, ఖచ్చితంగా ఇసుక కలపాలి. ఏ మట్టి అయినా సరే ఇసుక కొంచెం ఉంటే కోకపోతే, లేకపోతే ఇసుక అయినా సరే అందులో మనకి వేపపిండి అయినా ఏదైనా, లేకపోతే అది కూడా దొరకకపోతే మనకి ఏదైనా ఇంకా వచ్చే ఇంట్లోనే వేపాకో అదేదో ఎండినవి ఉంటాయి కదా, అలాంటివి కూడా వేయచ్చు. ఇలా నేను మట్టి వేసుకొని నీళ్లు చల్లుకొని ఉంచాను. కొద్దిగా పెరిగిన తర్వాత ఈ మట్టి వల్ల కొంచెం మొక్కలకి అనేది బలం వస్తుంది. కొంచెం మొక్కలు కూడా తొందరగా ఎదుగుతాయని అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఈ మొక్కల్ని ఇలా పెడుతున్నట్టుగా మీకు చూపిస్తే కూడా ఇంకా స్టార్టింగ్లో గార్డెన్ పెంచే వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది కదండి. మనం ఎప్పుడైనా మొక్కల్ని కరెక్ట్గా పూలు కాయలు కావాలనుకుంటే ఒక్క దాంట్లో ఒకటే మొక్క పెట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు. ఇదంటే నేను మిర్చి మొక్కలే కదా, అవి ఎప్పుడైనా కాయని, నాకేం తొందర లేదు అని పెట్టాను. చామంతి కూడా ప్లేస్ లేక పెట్టాను, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ టబ్బులో ఒక 5 చామంతి మొక్కలు పెట్టుకోవచ్చు. చూసారా మట్టి ఎంత నల్లగా పొడి పొడిగా ఉందో. ఇందులో ఇది గాజు పురుగులాగా ఉంది. మనము మట్టి తెచ్చుకున్నప్పుడు కూడా ఎక్కడైనా వాటిల్లో గడ్డి ఇంకా ఎలాంటి కలుపు మొక్కలు పురుగులు లేకుండా మనము వీటిని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఈ మట్టి మొత్తము క్లీన్ చేసుకొని ఆరబెట్టేశాను. ఇలా అనేది ఆ నీళ్లు చల్లుతూ ఉన్నానండి. రోజు డైలీ చల్లి ఒక వారం తర్వాత మొక్కలు నాటుదాం అనుకున్నాను. ఇంకా ఇసుక కలపలేదు, కలుపుతాను ఇందులో. ఈ లేయర్ పద్ధతిలోనే మీరు కూడా రెడీ చేసుకొని ఉంచండి. ఎలాంటి మొక్కలైనా కూడా మీరు గులాబీ, మందారము, మీకు నచ్చిన మొక్కలు ఇంత టబ్బులో మీరు పళ్ళ మొక్క కూడా పెట్టచ్చు. మునగ, నిమ్మ, ఏదైనా సరే, అంజీర్ అలాంటివి. చామంతి మొక్కలైతే ఒక 20-30 మొక్కలు పెట్టచ్చు ఇందులో. నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. ప్లేస్ లేక, మట్టి తెచ్చింది లేక నేను ప్రస్తుతం దగ్గర నాటాను కదండి. మీకు చూపించాను కదా చామంతి మొక్కలన్నీ దగ్గర నాటాను. వాటిని మళ్ళీ తీసి ఈ టబ్లో నాటుకుంటాను. ప్రస్తుతము మొక్కలకి పెస్ట్ రాకుండా నేను ఆకుల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉన్నాను. ఇంకా వాటికి 2 సార్లు అయితే వెల్లుల్లి ద్రావణం ఇచ్చాను. ఈరోజు ఆకులు మొత్తం తుంచేయాలనుకుంటున్నాను. కింద ముదురాకులు మొత్తం కట్ చేస్తాను. మనం ఇలా రెడీ చేసుకున్న టబ్బుల్ని మనకి గార్డెన్ చేసుకోవాలనుకుంటే ప్లాన్లో ఒక ఎక్కువ శాతము ప్లేస్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇలా కుండీలు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎక్కువ మనం బయట నుంచి కొనాలని అనుకోకూడదు. ఫెర్టిలైజర్స్ వర్మీ కంపోస్ట్ కంటే ఎక్కువ కిచెన్ వేస్ట్ పనిచేస్తుంది. నీళ్ళు కిచెన్ వేస్ట్లో వేయకూడదండి. అందుకే మూత పెట్టి నీళ్లు వేస్తే వాసన వస్తుంది.
నేను ఈ మొక్కలకున్న ఆకులన్నీ తీస్తున్నాను. ముదురు ఆకులు తీయటం వల్ల ఈ మొక్కకి ఆకులకి ఉన్న ఏమైనా చీడపీడలు అంటారు కదా పెస్ట్, అలాంటివి తొలగిపోతాయి. ఏ మొక్కకైనా కూడా ముదురు ఆకులు, ముడతలున్న ఆకులు, పాడైన ఆకులు కట్ చేసి తీసేయాలి. కింది వైపు మొక్కకి ఆకులు ఉంచకూడదు. మొక్క నాటు పెట్టి ఇప్పుడు కనీసం 1 మంత్ అవుతుంది. జూలై 20కి నేను జూన్ 20కి నేను ఈ మొక్కలు నాటాను. ఇప్పుడు ఈ 15 అవుతుంది కదా, జూన్ 15 అలా జూలై 15 అవుతుంది కదా. ఇప్పుడు నేను అనేది 25 డేస్కి ఇలా ఆకులు అనేది మొత్తం తీసేస్తున్నాను. ఒక 20 డేస్కి పైన చిగుర్లు తుంచాను. ఇలా 25 డేస్ తర్వాత కింద ఆకులు అస్సలు బాగలేవండి. చూసాను నేను, ముడతల్లాగా మచ్చల్లాగా ఉన్నాయి. అవి వాటికి మంచిది కాదు. మనకి మొక్కలకి ఎప్పుడూ కూడా మనము శుభ్రంగా ఉంచాలి. వాటికి గాలి వెలుతురు తగిలేటట్టుగా. ఆకుని ఎక్కువ ఈ మొక్కలకి, చిన్న మొక్కలకి ఆకులు ఉండటం వల్ల ఆ మొక్క యొక్క బలాన్ని అందించాలి కదా ఆ ఆకులకి. అన్ని ఆకులు అవసరం లేదు, కొన్ని ఉంటే సరిపోతాయి. చామంతి మొక్కలకి నేను ఇలా తుంచాను. ఈ మొక్కలన్నీ ఒక 50, 60 మొక్కలు దాకా ఉంటాయి. ఇన్ని ఆకులైతే తీసేసాను, కొన్నే ఉంచాను. ఇది బేకింగ్ సోడా అండి, వంట సోడా, బేకింగ్ పౌడర్ కాదు, వంట సోడా. ఆకులకి ఉన్న దుమ్ము ధూళి క్రిమి కీటకాలు పోవటానికి ఒక్కసారి మాత్రమే, మొత్తం ఇంకా 2-3 నెలలకి ఒకసారి అలా కొంచెం ఎంత పావు స్పూన్ అంతా వాటర్లో కలిపి వీటిని మళ్ళీ చాలా స్ప్రేయర్ బాటిల్లో వేయటం కోసం స్ప్రే చేద్దామని ఇలా కలుపుతున్నానండి. వీటిని స్ప్రే బాటిల్లో వేసుకొని నేను స్ప్రే చేస్తే ఒక మంచి మురికి తొలగిపోతుందనే ఉద్దేశంతో వేస్తున్నాను. మొక్కలకైతే వెయ్యొచ్చు బేకింగ్ సోడా, తక్కువ, ఎప్పుడో ఒకసారి 2-3 నెలలకు ఒకసారి మాత్రమే వెయ్యాలి. అది కూడా చాలా ఇలా స్ప్రే చేస్తూ ఉంటే వాటిపైన ఉన్న దుమ్ము ధూళి ఇంకా ఏమైనా గుడ్లు లాంటివి, పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోయి శుభ్రంగా ఆకులు పెరుగుతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి బేకింగ్ సోడా వల్ల. ఇలాంటి మనం తెలుసుకొని చెయ్యాలండి. ఎక్కువగా యూజ్ చేయకూడదు బేకింగ్ సోడా. మొక్కలన్నీ ఫ్రెష్గా అవుతాయి. ఇంకా మళ్ళీ వీడియో చేస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.